కావాలా? అసలు 18 సంవత్సరాలు 45 సంవత్సరాలు రాజకీయం ఉన్న నాయకుని జైల్లో పెట్టి జనమేం పిచ్చోళ్ళ? ఆయనకు సాక్షి పేపర్ లేదంట, ఆయన బేదోడంట, నాకు ఏది లేదు, నేను నోట్లో ఏలు పెట్టి కొడకలేను అని చెప్పొస్తున్నాడు. సాక్షి పేపర్ లేదా? లేట్ అబద్ధాలు బొగరు పోతలు చెప్పడం రెండో పోతున్నాయి ఆ సాక్షి పేపర్కి. ఏమి లేదు, ఎందుకు అది ఇబ్బంది లేదు. నెంబర్ 1గా మొగోడు వచ్చిండు, నెంబర్ 1 పరిపాలన చేస్తాడు. మన డౌట్ లేదు, మన జాతకాలు మారిపోతాయి, మన పిల్లల జాతకాలు మారిపోతాయి. అలా నెచ్చుకోక బాగా చేస్తే మళ్ళీ ఏనే కావాలని అందరూ కోరుకుంటున్నాం. మరి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు బాబు గారి ప్రమాణ స్వీకార కోసం? మేము తాడికొండ నియోజకవర్గం, మాది పిరిగిపురం మండలం పేదపూడి నుంచి వచ్చామండి. మాకు తాడికొండ శ్రావణ్ కుమార్ గారు, తెనాలి శ్రావణ్ కుమార్ గారు చాలా హ్యాపీగా ప్రతి పని కూడా ఆయన ప్రతిది కూడా మాకు కాన్స్టిట్యూషన్ ప్రతి పని కలం వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కళ్ళకి పనిచేసిన వ్యక్తి మన తెనాలి శ్రావణ్ కుమార్ గారు. తాడికొండ నియోజకవర్గం మన తాడికొండ ఇప్పుడు మొత్తం ఏదైనా కానీ రాజధానికి మెయిన్ ఏకైక ప్లేస్ అండి తాడికొండ నియోజకవర్గం. అంటే చాలా వర్క్ఫుల్ గా చాలా పర్ఫెక్ట్ గా చేశారు, ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది సార్. మరి ప్రమాణ స్వీకారానికి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ప్రసాదంపాడు నుంచి వచ్చాము, మరి ఇక్కడే నేటివ్ ప్లేస్. చంద్రబాబు కోసం చూడటానికి వచ్చాము. రేపు జనాల్లో రానివ్వడం ఈ రోజు వచ్చాము మేము చూడటానికి. ఆయన కూటమి బాగుంది, అందరి వల్ల గెలిపించుకున్నాము. జగన్ వల్ల మాకు ప్రయోజనం లేదు, ఇతని వల్ల ప్రయోజనం ఉంటుందని, డెవలప్ చేస్తారని, అమరావతిని బాగా అభివృద్ధి చెందుతారు, మేము ఆయన గెలిపించుకున్నాము అందరం కలిసి. గతంలో చూసుకుంటే మేడం 3 సార్లు అయితే గెలిచారు, మరి ఇది 4వ సారి గెలిచారు. ఎలా ఉంది మేడం, ఎలా ఫీల్ అవుతుంది? 3 సార్లు గెలిచినప్పుడు ఆయన వల్ల ఎడ్యుకేషన్ అన్నిటికీ బాగున్నాయి. మధ్యలో 5 సంవత్సరాలు ఏం బాగోలేదు, 20 సంవత్సరాలు బ్యాక్ అయిపోయింది. మళ్ళీ ఇతని వల్ల మళ్ళీ ముందుకు రావాలని, అందరూ యూత్ ఎడ్యుకేషన్ మొత్తం పైకి రావాలని ఈయన వల్లే మాకు అభివృద్ధి వస్తుంది, తీసుకొస్తాడు కూడా. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి మేడం. అసలు ఎలా ఉంది అసలు ఏర్పాటు చూసారు? ఏర్పాటు అన్ని బాగా చేస్తున్నారు, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరికి మంచిగా సదుపాయాలు అన్ని కల్పిస్తున్నాడు. అందరినీ బాగా చూసుకుంటాడు ఆయన అయితే. ఇది వరకు ఎప్పుడు వెళ్ళారా మేడం ఇలా ప్రమాణ స్వీకారానికి? ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం రావట్లేదు. అంటే ఒకవైపు చూసుకుంటే రేపు పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు పార్టీ నాయకులు కూడా వస్తున్నారు. సో అసలు ఎలా ఉండబోతుంది అంటారు మీ అంచనా? మీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగా జరుగుతుంది, బాగా చేస్తారు, ఏ ఇబ్బంది లేకుండా అందరికీ కనపడి ఆయన అన్ని చేస్తారని అనుకుంటున్నాను. ఆయన పెట్టిన పనులన్నీ నెరవేరుస్తారని అనుకుంటున్నాం మేము. మరి రేపు జరగబోయే కార్యక్రమానికి, రేపు జరగబోయే బాబు గారి ప్రమాణ స్వీకారానికి మరి ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు, మరి తెలంగాణ నుంచి కూడా అభిమానులు వచ్చారు. మరి ఖమ్మం నుంచి అయితే ఒక పెద్ద వచ్చారు, మరి ఆయన గురించి మాట్లాడదాం మనం. హలో అండి, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? చాలా మంచిగా పండుగలాగా అనిపిస్తుంది నాకు. అసలు మేము ఇది అయితే ఊహించలే, మా జీవితంలో ఇట్లా అనుకోవాలి మళ్ళీ వస్తారు బాబు గారు అని. కానీ చాలా మంచి జరిగింది. ఇంకొకసారి ఇంకొక నాయకుడు అడుగు పెట్టకుండా చేసింది, అది మాకు కావాల్సింది. ఇది మాకు పండుగ, చాలా పెద్ద పండుగ. ఇదే టైంలో ప్రతి గ్రామాల్లో కూడా పండుగ చేసుకుంటాం మేము. ఇదే ప్రమాణ స్వీకారంలో ఇదే డేట్లో పండుగ చేసుకుంటాం. మాకు కావాల్సింది అన్ని పథకాలు వచ్చినా కూడా, వర్తించినా కూడా ఎడకంజలో ఉంది. అది మాకు నచ్చలేదు. ఇంటి ముందు గడప ముందు పోయి డబ్బు ఇచ్చినా కూడా ఫలించలేదు. అది ఎందుకంటే ఇక్కడ దారి లేదు, ఇటు దారి లేదు, అటు వెనక నుంచి వెళ్ళాం. ఇక్కడ బ్లాక్ చేసి ఉంది, వెనక నుంచి వెళ్ళాం. తర్వాత తిరుపతిలో కూడా మహానాడుకి వెళ్ళాము. ఆ రోజుల్లో ఎలా ఉండేది మీ అనుభవాలు ఒకసారి మాకు? ఇప్పుడు ఎన్టీఆర్ అడుగుదాలనే నడుస్తుంది ప్రభుత్వం కూడా. ఇది చాలా బాగుంది, మంచిగా ఉంది. మరి ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటే కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది అయితే వస్తున్నారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? వేల మంది వచ్చినా కూడా ఈ ప్లేస్ సరిపోదు, వాస్తవంగా సరిపోదు. ఈ ప్లేస్ సరిపోదు, ఎందుకంటే ఒకప్పుడు 100 ఎకరం కూడా సరిపోలేదు. ఈ 10 ఎకరాలు 20 ఎకరాలు సరిపోదు, చాలా ఇబ్బందిగా ఉంది. సో ఏంటి మరి రేపైతే పెద్ద ఎత్తున 2 లక్షల మందితో అయితే ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఎలా ఉంటుంది ఏర్పాట్లు? ఎప్పుడు వచ్చారు మీరు? ఇప్పుడు 2 లక్షల మంది అనేది చెప్పలేమన్నా, ఇంకా చాలా పెరిగిపోవచ్చు. మాది తిరువురు నియోజకవర్గం, కొలిపూడి శ్రీనివాసరావు మా ఎమ్మెల్యే టీడీపీ తరఫున. అలాగే మా సర్పంచ్ గారు మా వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నారు. నేను అక్కడ నుండి ఈ రోజే వచ్చాను, ఎందుకంటే నాకు అర్థమైపోయిన సిచ్యువేషన్. రేపు ఎక్కడి దాకా రాలేను, నాకు తెలిసి ట్రాఫిక్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి. మా నియోజకవర్గంలో అయితే ఇప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న.
మంచిగా ఎక్కడికక్కడ రాజకీయం జరిగిపోయింది. కొన్ని చోట్ల రోడ్డు వేస్తే వాళ్ళ ఇళ్ళకెళ్ళి రోడ్లు వేసుకొని మా ఇళ్ళకెళ్ళి రోడ్లు వేసుకోవడం చాలా జరిగింది. ఇప్పుడు నుండి అలా రాజకీయ భేదాలు ఏమీ లేకుండా అంతా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. అలాగే మా యూత్ తరఫున నేను ప్రజెంట్ రూజువీలో ఏఐఎస్ ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ తరఫున టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా స్టూడెంట్స్కి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయం జరగకుండా మా బాబు గారు అన్ని వేళలా అన్ని సహాయం చేస్తా కోరుతున్నాము. అలాగే చాలా బాబు గారికి చెప్పేది ఏంటంటే, బాబు గారు నమస్కారం అండి, మీకోసం చాలా ప్రార్థన చేశాము. ఒక వయసును కూడా కనీసం వయసును కూడా గౌరవించకుండా జైల్లో ఉంచారండి. పబ్లిక్ టాయిలెట్ కన్నా దారుణంగా ఉంచే వాటిలో ప్లేస్లో బాబు గారు ఉంచారు. దాన్ని మేము చాలా కుమిలిపోయాం. కానీ దేవుడికి తెలుసు ఎప్పుడేం చేయాలో. అందుకని బాబు గారిని ఇంత అత్యధిక మెజారిటీతో గెలిపించారు. అలాగే మా నియోజకవర్గం నుండి మా కొలుపూడి సీనన్ను కూడా అదే మెజారిటీతో గెలిపించారు. మమ్మల్ని మా తిరువురు నియోజకవర్గం తరపు నుండి మాకు ఒక అన్న ఉన్నాడండి, గిరి అన్న. మొత్తం నియోజకవర్గాన్ని అయ్యో మా పార్టీ లేదు, మా పార్టీ పని అయిపోయింది అన్న సిచ్యువేషన్లో ఆ అన్న వచ్చాడు. అమెరికా నుండి ఎన్ఆర్ఐ వల్లభనేని గిరిబాబు అంటారు. ఆ అన్న వచ్చి మా ప్రతి యూత్లో ఉత్సాహం నింపాడు. ఆ ఉత్సాహంతోనే మేము మా సావుజతలే పోరాడి ఇప్పుడు మా నాయకుడిని గెలిపించుకున్నాము. ఇలాగే ఎన్నో అద్భుతమైన పనులు చేస్తూ ముందుకు సాగాలని మా నాయకుడిని రిక్వెస్ట్ చేస్తున్నాం. వన్స్ అగైన్ జై టీడీపీ, జై చంద్రన్న, జై ఇండియా. ఎక్కడి నుంచి వచ్చారు? సో మరి మీరైతే చాలా సంవత్సరాలకి అయితే చూస్తా ఉన్నారు మన నాయకుల్ని. సో మళ్ళీసారి 4వ మరి గెలిచారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎలా ఉండబోతున్న ఏర్పాట్లు? రాజకీయ ఎరువులు తెలిసిన నాయకులు గెలిచారు. గందరగోళం చేసి బాగా పెట్టారు. ఎక్కడ కూడా వేడుగా ఉంది కదా, 11 వచ్చి మా పేరు కూడా మాట్లాడకూడదు, మీరు కూడా అడగకూడదు ఎవరిని. మాది నర్సరాపేట వచ్చింది. ఇక్కడ ఏర్పాటు చూసుకుంటే భారీ ఎత్తున జనాలు రాబోతున్నారు. 45 ఏళ్ళ పెట్టి చూస్తూనే ఉన్నామండి. టీడీపీ ఏర్పాటు అనేది దాన్ని పట్టాయి లేదు, అసలు లేదు. ఏర్పాట్లన్నీ చెప్పే కాదు, ఎప్పుడు ఇప్పుడు చెప్పినట్టుగా మళ్ళీ బాబు గారు వచ్చారు కాబట్టి మళ్ళీ అన్ని పథకాలు ఇస్తారంటారా? పథకాలు తీసి పక్కన పెట్టారా? పనుకోతాము లేకపోతే పని చూపిస్తే 10 మందికి పని చేసుకొని బతుకుతారు. మన అయ్యా అమ్మే మనకు రూపాయి ఇయ్యడు, ఏదో పని చూసుకొని బతకరండి చేయకుండా ఊరక యాని చేస్తే ఊరక అక్కడ తీసుకొని చెప్తారు. ఇంట్లో 4 పిల్లలు అంటే 4 పిల్లల్ని 4 రకాలుగా చూస్తాం మనమే. ఇక రాష్ట్రంలో 5 కోట్ల మంది జనం ఉంటారు. వీళ్ళందరినీ ఒక బాబు గారు చూస్తారా మనం చేసుకోవాలి. అర్థమైందా? ఎవరు పెడతారు, మూడకట్టం తిన్నాము అనేది చూసి పక్కన పెట్టు, పని చూపిస్తే చాలు. ఇవాళ 3 రోజుల క్రితమే అమరావతి పని సురువైంది. ఎంతమంది ఒక 200-300 మంది కొట్టుకునే వాళ్ళు కొట్టుతున్నారు. దానికన్నా కూలి వాళ్ళు ఒక 500 మంది కొట్టుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ బయట పని చూపిస్తే జనానికి దాని వరకు వచ్చేది అన్నాలు ఉంటుంది. 10,000 అన్నాలు ఉంటుంది. అన్నారు ఒక రోజు అయ్యే కొద్దికి ఒక రోజు అన్న కొద్దికి. సరే సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది ఊరండి కేసరపల్లి. కేసరపల్లి అంటే మూల్పూరు మాధవ్ అన్న పేరు. ఇక్కడ మా ఊళ్ళో ఈ కార్యక్రమం పెట్టడం చాలా ఆనందదాయకంగా ఉందండి. ఎందుకంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారిని కావాలని చెప్పాను, ప్రజలు కావాలని చెప్పానని ఈ రాక్షసుడి పాలన పోవాలి. 1945లో స్వతంత్రం వచ్చినప్పుడు ఆ యుద్ధ పోరాటం కానీ 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు ఎట్ట ఫీల్ అయ్యారో కానీ మాకు తెలియదు. కానీ ఇవాళ యువత కానీ ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి రాష్ట్రం మొత్తం కూడా అంత ఉత్సాహంగా ఉన్నారండి. స్వతంత్రం వచ్చింది, మనకి కొత్తగా స్వతంత్రం వచ్చింది అన్న ఉద్దేశంతో ఉన్నారండి. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిచేది కూడా ఏంటంటే, రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ ఈ రాక్షసుడి పాలనలో ఉన్న ఇబ్బంది పడినటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. మీడియాకి వచ్చినటువంటి విషయాలు చాలా తక్కువ, మీడియాకి కాని విషయాలు చాలా ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి అధికారుల వల్ల, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వల్ల, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారుల వల్ల కానీ, అది గ్రామంలో ఇబ్బంది పడినటువంటి చాలా మంది దీని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ ప్రత్యేకమైన కమిటీ రాష్ట్రం మొత్తానికి ఒక కమిటీ సరిపోతుంది సార్. ఏ మండలానికి ఆ మండలం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాల మీద ఒక కమిటీ ప్రత్యేకంగా ఏ మండలానికి కమిటీ వేసి ఆ మండలానికి అక్కడ కంప్లైంట్ సెల్ పెట్టి దాని మీద తరువుగా చర్యలు తీసుకునేటట్టు ఎప్పుడు చూస్తాంలే చేస్తాంలే అని చెప్పని కాకుండా దీని మీద ఒక టైం బాండ్, ఏదైనా కంప్లైంట్ వస్తే టైం బాండ్, ఈ టైంలో అయిపోవాలి,
దీంట్లో ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పి గతంలో ఉన్నటువంటి ఈ 5 సంవత్సరాల్లో ప్రతి మండలంలోనూ అది ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం కావచ్చు, ఎండిఓ ఆఫీస్ కార్యాలయం కావచ్చు, ఈవెన్ పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, ఈవెన్ మనము చాలా కూడా పరిశీలించుకోవాల్సినటువంటి, చర్చించుకోవాల్సినటువంటి ఈవెన్ బయటికి మాట్లాడితే తప్పేమో, అదేదో బ్రహ్మ పదార్థం అన్నట్టు న్యాయస్థానాల గురించి మాట్లాడకూడదు అని చెప్తున్నారు. మీకు జరిగినటువంటి అన్యాయమే రాష్ట్రంలో చాలా మందికి జరిగింది. ఈ న్యాయ వ్యవస్థల మీద కూడా సరైన ప్రక్షాళన జరగాలి, వాటి మీద సరైన చర్యలు జరగాలి. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి మండలం నుంచి, మండల స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు, ముఖ్యంగా మన రాష్ట్రంలో కేసుల గురించి జరిగినటువంటి తీర్పుల మీద ప్రత్యేకమైన రివ్యూ ఉండాలి. దీని మీద మీరు ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి అన్నట్లు ఒక కమిటీని వేసి ఆ కమిటీలో వచ్చినటువంటి కంప్లైంట్స్ని త్వరితగతిన పబ్లిక్ తెలిసే విధంగా దాంట్లో ఏం న్యాయం తీసుకున్నాము, ఏం చర్యలు తీసుకున్నాము అనేది పబ్లిక్గా మీ ఒక్క సమస్య కాదు సార్. ఈ రాష్ట్రంలో మీ దృష్టికి రాకుండా, మీడియా దృష్టికి రాకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి నాలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈ దౌర్భాగ్యం పాలన వల్ల జైలుకి వెళ్ళి వచ్చినటువంటి నన్ను జైలుకి వెళ్ళి 3 రోజులు జైల్లో పెట్టినటువంటి ఇబ్బందులు ఇటువంటి నాలాంటి వాళ్ళు చాలా మంది అనుభవిస్తుంటారు. కాబట్టి మీరు దయ ఉంచి మీ ఒక్క కేసు అనే కాకుండా ప్రతి ఒక్కటి పరిశీలించి వీటి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ టీవీ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అందులో చూసుకున్నా సార్, మరి గత 8 సంవత్సరాలుగా మీరు అయితే చూస్తున్నారు. సో ఈసారి అయితే హ్యాట్రిక్ కాకుండా 4వ సారి కూడా ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇంతకు ముందు అంటే ఏదో వచ్చారు వెళ్ళారు అని చెప్పారని ఎప్పటికప్పుడు ఇట్లా వస్తారు, చేస్తారులే, చూద్దాంలే అని చెప్పారని ఒక్కసారి అని అంటే వాళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానంతోనో ఇంకోటో అని చెప్పారని కొన్ని మైన్యూట్ ఆ రోజున ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల చంద్రబాబు నాయుడు గారిని కాదు అని చెప్పానని జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏదో ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు అని చెప్పి పొడుస్తాడు మాత్రం కాదండి. కాకపోతే ఒక్కసారి అడుక్కుంటుంటే రోడ్డు అవ్వటం మనం సిగ్నల్స్ దగ్గర ఆగిపోతే ఒక రూపాయి అనుకుంటే అట్లా వేశారు. ఇది అదే పరిస్థితి ఈసారి. ఇప్పుడు మామూలుగా చెబుతూ ఉంటారు రాజకీయ నాయకులు కాదు మారాల్సింది, ప్రజలు మారితే సమాజం మారుతుంది అని చెప్పానని ప్రజలు మార్చి మేము మారాము అని చెప్పని ప్రజలు చూపించారు. ఇక మీరే సార్ తరువు. మీరు కూడా మారి గతంలో జరిగినటువంటి తప్పులు, ఏదైనా చిన్న తప్పులు ఒప్పులు ఉన్నా కానీ అటన్నిటిని సరి చేసుకుని రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిలో ఉంచుతారని చెప్పారని యువతనికి కావాల్సినటువంటి ఐటీ ఉద్యోగాలు కానీ లేదంటే వ్యవసాయాన్ని కూడా ఒక ఉద్యోగ వనరుగా చూపించి వ్యవసాయం చేస్తే తప్పు కాదు అనే విధంగా వ్యవసాయంలో కూడా మెరుగైన పద్ధతులను ఇంట్రడ్యూస్ చేస్తూ దాన్ని కూడా చక్కటి అవకాశాలు తీసుకువస్తారని చెప్పని కోరుకుంటున్నాను సార్. మీరు రావటం 4వ గెలవటము మీతో పాటు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేను చీల్చడానికి ప్రయత్నించను. అది ఏమైనా సరే నేను తగ్గైనా సరే ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం అని చెప్పి నేను తగ్గైనా ఉంటాను. కానీ అటువంటి రాక్షసుడికి అవకాశం ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు మీతో చేతులు కలిపి ఆయన ద్వారా ఎన్డీఏలో మంచి స్థానంలో ఉండేటట్టు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. సార్ ఇంకోటి ఏంటంటే మరి గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ రకరకాల విమర్శలు వచ్చినాయి. సో పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే కనీసం అసెంబ్లీ గేటు కూడా దాన్ని ఉన్నారు. సో ఆయన భారీ మెజార్టీ గెలిచారు. ఆయన గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి కాలి గోటికి కూడా సరిపోయినటువంటి వ్యక్తులండి వీళ్ళు. ఆయనకు ఉన్నటువంటి హుందాతనానికి కానీ ఆయనకి ఈ రోజు నేను ఓవర్ నైట్ రాజకీయ నాయకుని అయిపోవాలి, ఓవర్ నైట్ ముఖ్యమంత్రిని అయిపోవాలి, ఓవర్ నైట్ ఈ రాష్ట్రానికి రాజును అయిపోవాలి అని చెప్పి అన్న ఉద్దేశంతో లేరండి. ఆయన సొంతంగా కష్టపడినటువంటి సొమ్ము, ఆయన చెమటోడ్చి సినిమాలు చేసుకొని ఇంకోటి చేసుకొని ఆయన ఆస్తులు అమ్ముకొని గతంలో ఆయన దాచుకున్నటువంటి సేవింగ్ చేసుకున్నటువంటి డబ్బులు కానీ ఏమైనా తీసుకుని వచ్చి ప్రజలకు పంచారు. 30 కోట్ల రూపాయలు కిడ్నీ బాధితులకి డబ్బులు ఇచ్చారు. లేదంటే అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులకు కానీ లేదంటే ఒక రాక్షసుడు అతను ఇంటికి వెళ్ళడం కోసం అని చెప్పని 29 మంది ఇల్లు కూల్చేస్తే వాళ్ళకి కానీ చేసినటువంటి సేవ కానీ అసలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి వాడు చెప్పేటటువంటి అబద్ధాల గురించి మనం చర్చించుకోవడమే అనవసరం అండి. అసలు ఇక అది ఒక రాక్షసుడి పాలన, దాని గురించి అసలు మనం చర్చించుకోవడం అనవసరం.